ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఏరు పడేటప్పుడు పంపకాలు ఎట్లా చేస్తారు? అన్ని సరి సమానంగా వంచి పెడతారు కదా. గట్లనే రెండు రాష్ట్రాలు ఇడిపోయినప్పుడు కూడా ఎవ్వరికి కీసులాట ఉండొద్దని చట్టాలు జీవోలు తెచ్చి ఎవ్వరి జాగలల్లా వాళ్ళు బతుకున్రి అని చెప్పిండ్రు. మీరెన్ని ఇయ్యాలే మేమెంత ఇయ్యాలే అని లెక్కాపత్రం అయితే రాసుకున్నాం. మరి గా ఆంధ్ర సర్కారు ఎందుకు అడుగడుగుకు అడ్డం పడుతుంది? మనకు రావాల్సింది ఇచ్చేదందుకు ఎందుకు ఇంత దొంగ నాటకాలు ఆడుతుంది? ఏ మాట కామాటనే చెప్పుకోవాలి గాని చంద్రబాబుకు శరం లేదు, పరకాలకు పని లేదు, అక్కడి మంత్రులకు దిక్కు లేదు. ఏమున్నా తెలంగాణను ఎట్లాగం చేయాలి, తెలంగాణను ఎట్ల బురదల ముంచాలి, తెలంగాణ మీద ఎట్ల బట్టగాల్చి మీదేయాలి, ఇదే చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సంధి చూసుకుంటూ వస్తే మొత్తం దోకేబాజ్ పనులే చేసింది ఆంధ్ర సర్కారు. తెలంగాణలో కరెంటు లేకపోతే కష్టమని తెలుసుకొని కరెంటు కట్క బంద్ చేసిండు చంద్రాలు. తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కన్నులు లొటఫీస్ మాస్పత్రి అని ముచ్చట్లు చెప్తాడు కానీ తెలంగాణ దిక్కున్న చంద్రాల కన్ను గుడ్డిదే అని బయటపడ్డది లేటెస్ట్గా. మనకు రావాల్సిన కరెంటులా 1321 మిలియన్ యూనిట్ల కరెంటు ఇవ్వకుండా తిక్క చేసిండు ఆంధ్ర సర్కార్ వాళ్ళు. జూన్ అంటే ఇది నవంబర్. ఈ 5 నెలలనే 1321 మిలియన్ యూనిట్ల కరెంట్ ఇవ్వకుండా మోసం చేసిండ్రు. మన ఇంధన శాఖ వాళ్ళు ఈ లెక్కలు చెప్పిండ్రు. ఇప్పుడు కాదు ఈ కుట్ర, వెనకటి సందే చేసిండ్రు. బొగ్గు గనులున్నాయేమో తెలంగాణలో, బొగ్గుతో కరెంటు తయారు చేసేదేమో ఆంధ్రలా. ఎవడన్నా బొగ్గున తాన కరెంటు తయారు చేసుకుంటాడు కానీ మన ఆంధ్ర అన్నలు ఈడికెళ్ళి తీసుకుపోయి ఆడబెట్టుకున్నారు కంపెనీలు. మనల్ని ఆగం చేస్తేందుకే కదా ఇది. శ్రీశైలం కాడ దోచెని నీళ్ళు ఎక్కువ తక్కువ వాడుకున్నందుకే మళ్ళొక్క ఉదు తుఫాన్ వచ్చి మీద పడ్డంత గాయ చేసిండు చంద్రము. ఆపాలంటే ఆపాలని లొల్లి పెట్టిండు. మరి 5 నెలల సంది మాకు ఇవ్వవలసిన కరెంట్ ఇవ్వకపోతే ఏమనాలి మనం?